కత్తిరి అంటే ఏంటి? నిజ కత్తిరి, డొల్లు కత్తిరికి తేడా ఏంటి? సూర్యుడు మేషరాశిలోని భరణీ నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించే సమయాన్ని డొల్లు కర్తరి అంటారు. ఎప్పుడైతే సూర్యుడు 3-4 పాదాలు దాటి కృత్తికా పాదం నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశిస్తాడో అది నిజకర్తరి ప్రారంభంగా చెప్పబడుతుంది. ఈ విధంగా సూర్యుడు మేషరాశిలోని భరణీ నక్షత్రం 3వ పాదంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి రోహిణీ నక్షత్రంలో మొదటి పాదాన్ని దాటే వరకు ఉన్న కాలాన్ని కర్తరి అంటారు. కర్తరి అంటే కత్తెర అని అర్థం. ఏమిటి కర్తరి, ఏమిటి కత్తెర, దేనికి కత్తెర అంటే ఈ సమయంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. సూర్యుడు ప్రచండమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ సమయంలో సామాన్యంగా వేసవిలోనే గృహ నిర్మాణ పనులను చేపట్టేటువంటి ఆలోచన కలిగిన పెద్దలు గృహ నిర్మాణం తలపెడితే పనిచేసేవారు ఎంత అవస్థపడతారు. వాళ్ళ యొక్క జీవితము ఎంత నరకప్రాయం అవుతుంది. అంత ఎర్రటి ఎండలో పనిచేయాలంటే కష్టం కదా. అంటే భారతీయ జీవన విధానంలో ధర్మాచరణ చేస్తూ ఎదుటివాడి గురించి ఆలోచించటం అనేది మొట్టమొదటి లక్షణం. పంచుకు తినటం భారతీయత, ఉంచుకు తినటం ఆసరి లక్షణం. అందుకే నువ్వు ఏసీ రూముల్లో చక్కగా ఉంటూ వాళ్లతో పని చేయించటం అనేది మంచిది కాదు అన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలన్న సంకల్పంతో కర్తరిని నియమించారు. సామాన్యంగా ఇది ఎప్పుడు మే నెలలోనే వస్తుంది, ఒకరోజు అటు ఇటుగా. కారణం ఏంటి? అప్పుడే అశ్విని, భరణి, కృత్తిక ఇలా ఆ పాదముల యొక్క సంచారములు సూర్యుడు ప్రారంభమవుతాడు మేషరాశితో. కనుక కర్తరి యొక్క ఆంతర్యం తెలిసి ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేది మనకు ఈజీగా బోధపడుతుంది. చెట్లను నరకవద్దు, చెట్లను ఎప్పుడు నరకవద్దు. ఏదైనా నరకాల్సి వచ్చినా మీరు ఈ సమయంలో ఆ పని చేయవద్దు. తోటలు వేయవద్దు, నార తీయవద్దు, గృహ నిర్మాణములను చేపట్టవద్దు, బావులను చెరువులను తవ్వవద్దు. ఇలా మట్టి పనులు, రాతి పనులు ఏవి చేయకూడదు. ఏమి చేయొచ్చు? వివాహాది శుభకార్యాలు శుభ్రంగా చేసుకోవచ్చు, ఉపనయనం చేయవచ్చు, యజ్ఞయాగాది మండపాలను నిర్వహించుకోవచ్చు. ఇలా ప్రజాబాహుళ్యం ఆనందంగా వారి వారి కార్యక్రమాలను నెరవేరుస్తూ సామాన్యుడు కూడా సంతోషంగా ఉండటానికి అవసరమైనటువంటి ఆచారాన్ని వివరించేదే ఈ కర్తరి. అది డొల్లు కర్తరి అంటే మొదట్లో ప్రారంభమవుతాడు. రోహిణి మొదటి పాఠం దాటిన తర్వాత కాస్త చల్లబడతాడు. కనుక ఈ సమయంలో నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఎదుటివాడిని రక్షించమని చెప్పేదే కర్తరి.